సినిమా ఇండస్ట్రీలో సినీ వారసత్వం తరతరాలుగా కొనసాగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలోకి ఒకళ్ళు అడుగుపెట్టి నటనతో చరిత్రను తిరగరాస్తే చాలు, ఇక వారి వారసులమంటూ వాళ్ళు కూడా తరువాతి తరాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి తమదైన నటనతో ప్రేక్షకుల్ని అలరిస్తూనే ఉన్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే అలనాటి ఎన్టీఆర్, ఏఎన్ఆర్ గార్ల నుంచి మొదలుకొని నేటి యంగ్ హీరోలందరూ అలా సినీ వారసులుగా సినీ రంగ ప్రవేశం చేసిన వాళ్లే. వారసులుగా వచ్చినప్పటికీ తమకున్న టాలెంట్ తో ఒక ప్రత్యేకమైన గుర్తింపును మాత్రం సంపాదించుకుంటున్నారనే చెప్పుకోవాలి. ఎంత సినీ వారసత్వం ఉన్నప్పటికీ టాలెంట్ లేనిది ప్రేక్షకుడు ఆదరించడు అని అనడం సినిమా రంగంలో తెలిసిన అక్షర సత్యం. అలా సినిమా ఇండస్ట్రీలో ఎందరో మహా గొప్ప నటులు సినీ వారసులు కొనసాగుతున్న నేపథ్యంలో కొందరు సినీ వారసులు మాత్రం ఇండస్ట్రీలోనే కనపడకుండా పోయారని చెప్పాలి. అలా అని చెప్పుకుంటే అందరూ సినీ వారసులు ఉన్నారా అంటే లేరనే చెప్పాలి. కొంతమంది వెండితెర మీద కనిపిస్తే ఇంకొంతమంది సినిమా రంగం అచ్చిరాలేదని వెళ్లిపోయిన వాళ్ళు కూడా లేకపోలేరు. మరి ఈ రోజు నేను మాట్లాడబోయేది అలాంటి ఓ సినీ వారసుడి గురించే. ఈయన తెలుగు సినీ చరిత్రకే గర్వించదగ్గ మహా గొప్ప నటుడు. ఈయన సినిమాలు అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్స్. ఈయన లేని సినిమాని ఊహించుకోవడం కష్టం. వరుస సినిమాలతో టాలీవుడ్ ఇండస్ట్రీకే స్టార్ హీరోగా చరిత్రలో నిలిచిపోయిన మహా గొప్ప నటుడు ఆయన. ఆయన ఎవరో కాదండి, టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఒకప్పుడు హ్యాండ్సమ్ హీరోగా, అమ్మాయిల కళ్ళ రాకుమారుడిగా, అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన హరినాథ్ గారు. హరినాథ్ గారి పూర్తి పేరు బుద్ధరాజు వెంకట అప్పాలరాజు. ఈయన సినిమా రంగంలోకి రావాలని కానీ, అడుగు పెట్టాలని కానీ ఎలాంటి ఆసక్తి కానీ, కోరిక కానీ ఉండేది కాదట. విధి ఎలాంటిది అంటే, పైలట్ ట్రైనింగ్ కోసం బస్టాండ్ లో బస్సు కోసం ఎదురు చూస్తున్న ఇతడికి సినిమా రంగం వెతుక్కుంటూ రావడం జరిగింది. చూడటానికి ఎంతో హ్యాండ్సమ్ గా కనిపిస్తున్న ఈ కుర్రాడు సినిమాల్లో పనికొస్తే గొప్ప హీరో అవుతాడు అని ఆలోచించాడట ఒకప్పటి మహా గొప్ప నటుడు అయిన ముక్కామల గారు. అలా ఆయన్ని చూసి సినిమా రంగానికి పరిచయం చేయడం జరిగింది. ఆ విధంగా హరినాథ్ గారి మొట్టమొదటి సినిమా 1961లో వచ్చిన ఋష్యశృంగ అనే సినిమా. ఈ సినిమాలోని ఒక మంచి పాత్రతో ఇతడు తెలుగు వెండితెరకి నటుడిగా పరిచయం అయ్యాడు. ఆ రోజుల్లో సినిమా రంగానికి పరిచయం చేయడం జరిగింది. అలా సినీ రంగ ప్రవేశం చేసిన హరినాథ్ గారు 1960 నుంచి 70 వరకు టాలీవుడ్ ఇండస్ట్రీలోనే తిరుగులేని రొమాంటిక్ హీరోగా బ్లాక్ బస్టర్ హిట్లని సొంతం చేసుకున్నాడు. ఈయన నటించిన సినిమాలలో చిట్టి చెల్లెలు, లేత మనసులు, కలిసి ఉంటే కలదు సుఖం, శ్రీరామ కథ, అమరశిల్పి జక్కన్న, సీతారామ కళ్యాణం, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మంచి సినిమాలు. ఈయన సినీ కెరియర్ లో దాదాపు 117కు పైగా తెలుగులో సినిమాలతో పాటు తమిళ్, కన్నడ భాషల్లో కూడా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ వంటి గొప్ప నటులతో కలిసి నటించిన సమకాలికుడిగా పోటాపోటీ పడుతూ ఇండస్ట్రీలో రాణించిన ఈ మహా గొప్ప నటుడి సినీ వారసత్వం ఏమైందబ్బా అని అంటే, సినీ వారసత్వం ఇంకా సినిమా రంగంలో కొనసాగుతూనే ఉంది అని చెప్పాల్సిందే. అవునండి, వినడానికి ఎంతో ఆశ్చర్యకరంగా ఉన్నప్పటికీ నేను చెప్పేది అక్షరాల నిజం. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ సినీ వారసులు మాత్రమే కాదండి, గొప్ప నటుడు అయిన హరినాథ్ గారి సినీ వారసత్వం కూడా మన టాలీవుడ్ ఇండస్ట్రీలో కొనసాగుతోంది. అది కూడా హీరోగా. హరినాథ్ గారి వ్యక్తిగత జీవితాన్ని గనుక గమనించినట్లయితే సినిమా రంగంలో నటుడిగా అడుగుపెట్టి వరుస సినిమాలతో బిజీగా ఉన్న రోజుల్లోనే వివాహం చేసుకోవడం జరిగింది. ఆయన భార్య పేరు భానుమతి దేవి. ఈవిడ ఎవరో తెలిస్తే నోరెళ్లబెట్టవలసిందే. ఆయన భార్య అయిన భానుమతి దేవి గారు ఆ రోజుల్లోనే ఓ పెద్ద జమీందారీ కుటుంబం నుంచి వచ్చిన ఆవిడ. అలా జమీందారీ కుటుంబానికి చెందిన ఆవిడని వివాహం చేసుకున్నారు. వివాహం అయిన తర్వాత హరినాథ్ గారి మరియు భానుమతి దేవిలకి 2 పిల్లలు, ఒక కొడుకు, కూతురు. కూతురు పేరు పద్మజ, కొడుకు పేరు శ్రీనివాస భద్దర్రాజు. ఇదిలా ఆయన ఉన్న రోజుల్లోనే వివాహం జరిగింది. ఇక ఆయన అల్లుడు ఎవరో కాదు, మన టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతగా సక్సెస్ఫుల్ సినిమాలను అందించిన జీవీజీ రాజు గారు. ఇక అంతేకాకుండా హరినాథ్ గారి కొడుకు గురించి గనక మాట్లాడుకున్నట్లయితే శ్రీనివాస భద్దర్రాజు కూడా సినిమా రంగంలో ప్రొడ్యూసర్ గా రాణిస్తూ ప్రస్తుతానికి వ్యాపారాలు చూసుకుంటూ ఉన్నారు. ఈయనకి కూడా 2 పిల్లలు ఉన్నారు. ఒక కొడుకు పేరు శ్రీనాథ్, ఇంకొక కొడుకు పేరు శ్రీహరి. అలా హరినాథ్ గారికి మొత్తం 4 మనవళ్ళు, మనవరాళ్లు ఉన్నారు. ఇక నటుడిగా రాణిస్తున్న ఆయన రాను రాను సినిమా అవకాశాలు తగ్గిపోవడం, పైగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ ఆయన 1984లో కన్నుమూయడం జరిగింది. ఇక హరినాథ్ గారి భార్య అయిన భానుమతి దేవి గారు ఆయన తదనంతరం తన కొడుకు అయిన శ్రీనివాసరాజు దగ్గరే ఉంటూ 70 ఏళ్ల వయసులో ఆవిడ కూడా 2016వ సంవత్సరంలో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లిపోయింది.
మరి ఇదిలా ఉంటే ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా హరినాథి గారి వారసత్వంలో ముఖ్యంగా మరి హరినాథి కొడుకు పిల్లల మరియు హరినాథి కూతురు పిల్లల ఎవరు సినిమా రంగంలోకి అడుగుపెట్టారు అన్న వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే నిజానికి హరినాథి గారు నటుడిగా రాణిస్తున్న రోజుల్లోనే హరినాథి గారికి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. ఆయన పేరు వెంకట సుబ్బరాజు. అన్న నటుడిగా రాణిస్తుండడంతో నటన మీద ఉన్న ఆసక్తితో ఆయన కూడా సినిమా రంగంలోకి అడుగుపెట్టి ఎన్నో సినిమాల్లో నటుడిగా రాణించడం జరిగింది. ఓ విధంగా చెప్పుకోవాలి అంటే హరినాథ్ గారు మాత్రమే కాకుండా హరినాథ్ గారి తమ్ముడు వెంకట సుబ్బరాజు కూడా సినిమా రంగంలోకి నటుడిగా అడుగుపెట్టి రాణించిన ఒకప్పటి నటుడు అని చెప్పాలి. ఇక ఇతడు ఆ రోజుల్లో 1970లో కోడనాగు, రిక్షారాజీ, భక్త తుకారం వంటి సినిమాలలో నటించడం జరిగింది. అలా హరినాథ్ గారి తమ్ముడు కూడా సినిమా రంగానికి చెందిన నటుడు. మరి అలాంటి హరినాథ్ గారి తమ్ముడి కొడుకే అంటే హరినాథ్ గారి తమ్ముడు మనవడే విరాట్ రాజ్. ఇక ఇతడు స్వయాన హరినాథ్ గారికి కూడా మనవడే అవుతాడు. ఇక విరాట్ రాజ్ కూడా మొదటి నుంచి కొన్ని తరాలుగా తన కుటుంబ నేపథ్యం అంతా సినిమా రంగంలో రాణిస్తూ ఉండడంతో అతడు కూడా నటుడే అవ్వాలి అన్న కోరికతో హీరోగా మన తెలుగు చలనచిత్ర సీమ రంగంలోకి అడుగుపెట్టాడు కొన్నేళ్ల క్రితం. సీతా మనోహర శ్రీ రాఘవ అన్న పేరుతో 2021వ సంవత్సరంలో హీరోగా అడుగుపెట్టాడు. మొదటి సినిమాతో పెద్ద గుర్తింపు అయితే రాలేదు, కానీ హరినాథ్ గారి మనవడు సినిమా రంగంలోకి హీరోగా అడుగుపెట్టాడు అన్న టాక్ మాత్రం ఇతడికి బాగా కలిసి వచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించడం జరిగింది. నటించిన సినిమాలు పెద్దగా గుర్తింపు అయితే ఇవ్వలేదు, కానీ మొత్తానికి హరినాథ్ గారి మనవడు మాత్రం ఇండస్ట్రీలో హీరోగా రాణిస్తూ ఉన్నాడు. అలా 2021వ సంవత్సరంలో సినిమా రంగంలోకి అడుగుపెట్టి హీరోగా అడుగుపెట్టిన ఇతడు ఆ తర్వాత చూసుకున్నట్లయితే మళ్ళీ 2024వ సంవత్సరంలో బడే సాబ్ అన్న సినిమాతో హీరోగా నటించడం జరిగింది. ఓ పక్క సినిమాలతోనూ మరోపక్క ఇతడు వెబ్ సిరీస్లోనూ, అంతేకాకుండా తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్ భాషలో కూడా హీరోగా లీడ్ యాక్టర్గా నేటికి రాణిస్తూ ఉన్నాడు. మరి అలా ఒకప్పుడు మన తెలుగు చలనచిత్ర సీమ రంగంలో మోస్ట్ హ్యాండ్సమ్ రొమాంటిక్ హీరోగా మనలందరినీ అలరించిన స్వయాన హరినాథ్ గారి మనవడే సినిమా రంగంలోకి హీరోగా అడుగుపెట్టి రాణించాడు. ఇతడు కూడా చూడటానికి ఎంతో హ్యాండ్సమ్గా కనిపిస్తాడు. మరి హరినాథ్ గారి మనవడికి సంబంధించిన కొన్ని క్యూట్ మూమెంట్స్ని మీరు కూడా చూసేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.